మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రమేష్ విలేకరిగా కాకుండా సోషల్ సర్వీస్ కూడా చేయడం చాలా గొప్ప విషయం. అంటే ఒక ఆలోచన అనేది ఇంతమందికి యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక 140 ఫ్యామిలీస్ ఇది ఫేస్బుక్ అకౌంట్తోని, అంటే ఫేస్బుక్లో ఫ్రెండ్స్ని యాడ్ చేసి ఎన్ఆర్ఐస్ కానీ ఇంకా వేరే జాబ్స్ చేసే వాళ్ళు చాలామంది వాళ్ళ సహకారంతో ఇప్పటి వరకు 1,71,00,000 పేదవారికి, అంటే ఇల్లు లేని వారికి కావచ్చు, తర్వాత ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కావచ్చు, పిల్లలకు సైకిల్స్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత ఈ సైకిల్ విషయానికి వస్తే సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము కూడా చిన్నప్పుడు ఫస్ట్లో నడుచుకుంటూ పోయేది, తర్వాత సైకిల్ మీద పోయేది. సైకిల్ అనేది మనకు చాలా టైము కలిసి వస్తుంది. మీకు సైకిల్ మీద టైంకి పోవచ్చు స్కూల్కి, తర్వాత స్కూల్ అయిపోగానే టైంకి మళ్ళీ ఇంటికి కూడా పోవచ్చు. 50 సైకిల్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇవి ఫ్రీగా ఇవ్వడం వాస్తవంగా ఈ రమేష్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరగడం చాలా గొప్ప విషయం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ సైకిళ్లకు ఇచ్చిన డబ్బు 2,50,000 ఎవరిచ్చిరో మీకు తెలుసా? ఇప్పుడు వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మై నేమ్ ఇస్ భవానీ. ఐ am studying 9th class. ఇల్లు బాగా దూరం ఉంది, అక్కడ నుండి రావడానికి బాగా కష్టం అవుతుంది. సైకిల్ ఇచ్చిన అందరికి నా యొక్క ధన్యవాదములు. 50 సైకిళ్ళు నాతోటి 50 సైకిళ్ళు ఇచ్చినారు. రోజు స్కూల్ కు వస్తాం. మా స్కూల్ ZPHS గర్ల్స్ ధర్మపురి. థ్యాంక్స్. గత 10 సంవత్సరాల నుండి ఫేస్బుక్ వేదికగా కొనసాగుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ లో న్యూ ఇయర్ కానుకగా నిరుపేద విద్యార్థులకు, అంటే వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ దూర ప్రాంతాల నుండి కాలినడకన వెళ్తున్న నిరుపేద విద్యార్థులకు సైకిళ్ల కోసం సహాయం అందించాలని చెప్పేసి డిసెంబర్ 3న ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ ఫేస్బుక్ పోస్ట్ స్పందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు, ఇతర దాతలందరూ ఆ సైకిల్ స్టోర్ ఏదైతే నేను అకౌంట్ మెన్షన్ చేశానో దానికి 2,50,000 అందరూ విరాళాలు పంపించారు. వాటితో 50 సైకిళ్లను కొనుగోలు చేయడం జరిగింది. ఆ పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించి ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఉన్నారో వారిని ఎంపిక చేయాలని చెప్పేసి కోరడంతో వారందరూ దాదాపు 50 మంది స్టూడెంట్స్ అందరిని ఎంపిక చేయడం జరిగింది. ఈ రోజు చీఫ్ గెస్ట్ అయిన మన సిఐ గారు, రామనరసింహారెడ్డి గారు, ఎస్ఐ ఉదయ్ కుమార్ గారు, ఎంఈఓ సీతాలక్ష్మి గారు, మిగతా ఉపాధ్యాయులు అందరితో చేతుల మీదుగా ఈ రోజు ఆ 50 మంది నిరుపేద విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి సుమారు ఒక 140 పేద కుటుంబాలకు గాను 1,71,00,000 విరాళాలు దాతల ద్వారా అందించడం జరిగింది. ఎవ్రీ మంత్ ఒక పేద కుటుంబాన్ని ఎంపిక చేయడం జరుగుతుంది. వారికి దాతలు సహాయం అందించడం నిజంగా దాతల యొక్క ఇది ఒక గొప్ప విషయం అని చెప్పేసి గమనించవచ్చు. ఈ దాతలకు లబ్ధిదారులకు మధ్య ఒక వారధిగా ఉంటూ సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కాబట్టి ఇలాంటి దాతలు మరింత మంది ముందుకు వస్తే నిరుపేదలకు ఇంకెక్కువ సహాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాతలు మరింత మంది స్పందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దాతలకు మరియు విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మాది తిమ్మాపు. ఊరం నుంచో వస్తున్నాం. మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు మాకు సైకిల్ వచ్చింది కాబట్టి సైకిల్ మీద వస్తాం. ఇన్ని రోజులు మేము లేట్ గా వస్తుండే, కానీ ఇప్పుడు సైకిల్ వచ్చింది కాబట్టి టైంకి వస్తాం, టైంకి పోతాం. పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే మనం పూర్తిగా గురువు మాటనే వినాలి. మన పైకి రావాలన్నా ఏదైనా సాధించి గురువు మాటనే వినాలి. ఆ గురువు ఎవరు మీకు తెలుసా? అమ్మ. మన మొదటి గురువు అమ్మ. అమ్మ చెప్పినట్టు మాత్రమే వినాలి. మనం అంటే మన కోసం నిస్వార్థంగా సేవ చేసేది అమ్మ మాత్రమే. అమ్మకు నచ్చినట్టుగా మనం ఎదుర్కొని ఇప్పుడు సహాయం గురించి మనకు కొంతమంది మాట్లాడుతున్నారు పెద్దలందరూ. ఆ సహాయం అంటే ఏంటి అది మనకి ఎవరు చెప్తారు? ముందుగా మనం నేర్పేది అమ్మ. ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు.
Rajita. I'm studying 9th class. JPHSG Girls School ధర్మపురి. మేము స్కూల్ కి రావాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సైకిల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా సార్ గారికి చాలా థ్యాంక్స్. బుగ్గార మెచ్చూరు దగ్గర ఉంటాం. మేము రోజు వెళ్ళటానికి ఇబ్బంది అయితే 50 మందికి మాలాంటి పేద కుటుంబానికి ఈ సైకిల్ లో ఇచ్చారు. కృతజ్ఞతలు. మేము రోజు వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది చదువుకోవటానికి, అందుకే సైకిల్ లో మా సొంతలకు ఇచ్చారు. ఇప్పుడు సైకిల్ ఉంటే నేను త్వరగా వెళ్ళొచ్చు, మంచిగా చదువుకోవచ్చు, టైం కు బడికి వెళ్ళొచ్చు. శ్రీనివాస్ సార్ మమ్మల్ని గుర్తించి మాకు సైకిల్ ఇప్పించిండు. సార్కి థ్యాంక్స్.